అంటే లోకేష్ పేరు చెప్పుకుని హడావిడి చేసేవాళ్ళు ఒకటి ఉంటున్నారు జిల్లాల్లో, చంద్రబాబు గారి మా మనుషులు మేమని చెప్పుకునే వాళ్ళు ఉంటున్నారు. అలాగని వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఉంటుందా అంటే కాదు, ఈగో క్లాష్ ఉంటుంది. ఈ ఈగో క్లాషెస్ దీనికి తోడు ఇప్పుడు ఇటు జనసేన వచ్చా భారతీయ జనతా పార్టీ వచ్చా వాళ్ళతో సమన్వయం చేసుకునేటప్పుడు ఉండదు. ఇంకొకటి కార్యకర్త వచ్చి అడిగితే ఎవరు చెయ్యాలి ఇక్కడ, అది ఏం తేల్చలే, ఇదేది తేల్చడం, నానబెట్టడం, గందరగోళం చేయటం, ఎదురోళ్ళని తిట్టేయడం అనేది ఆయన అలవాటు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన నైజం అదే. ఇప్పుడు సింపుల్ ఏంటంటే శేఖర్కి ఇదిగో ఈ పనులు శేఖర్ దగ్గరికి వెళ్ళండి, ఈ పనులు సాయి దగ్గరికి వెళ్ళండి, ఇట్లా చెప్పడం. అందరూ వెళ్ళండి మీద పడిపోండి. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేని నువ్వు ఇన్వాల్వ్ అయిపో అన్నాడు ఆయనే, ప్రతి నాయకుడిని ఇన్వాల్వ్ అవ్వమంటున్నాడు. ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవ్వాలా, నాయకుడు ఇన్వాల్వ్. ఇప్పుడు ఒకడు వచ్చేసి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర మా షాపు సమస్యల్లో ఉందయ్యా, ఆ షాపుకి సంబంధించి అధికారులు ఏదో అడ్డం చెప్పారయ్యా, నేను తెలుగుదేశంలో ఏళ్ల తరబడి ఉన్నానయ్యా అన్నాడు. ఈ నాయకుడు ఎవరికి చెప్పాలా, అధికారికి చెప్పాడు అనుకోండి, అధికారి లంచం అడిగాడు. అడిగినప్పుడు ఈ నాయకుడు ఏం చేయాలి, దానికి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ పార్టీలో ఉండాలి కదా. ఏందండి మనల్నే డబ్బులు అడుగుతున్నాడు, నేను చెప్పగానే రెగ్యులరైజ్ చేయాలి కదా, చేయను అంటున్నాడు. మరి ఏం చేయమంటారు, మీరు వాడి మీద యాక్షన్ తీసుకుంటారా అని ఎవరిని అడగాలి?